ఏమైంది? అరే ఆగబడు ఏం చేస్తాడు ఆ కారు మొత్తం ఇంతే ఉంటుంది. నేనేమనుకుంటున్నా, బ్రేక్ఫాస్ట్కి మనము కొంచెం అవుట్స్కట్ వెళ్ళిన తర్వాత ఉంటాయి ఎందుకుంటా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. పైగా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఏం తెరవారు కూడా, రెస్టారెంట్ టైప్. రోడ్ మధ్యలో నడుపుతున్నావురా. బోత్ ఓల్డీస్. తను డాగ్. యా యా ఓల్డీస్. ఇంకా బీగర్. బోత్ యా. ఎట్లా ఉరుకుతుండో అది. సో ఐ ఫీల్ దట్ దీస్ ఆర్ ట్రై కలర్ కదా, సో దట్స్ వై పీపుల్ లైక్ దిస్ మోర్. మనవి డ్యూయల్ కలర్ ఉన్నాయి, మనది కూడా ట్రై కలర్ ఉంటే దే ఆర్ ప్రిటీ మచ్ ద సేమ్. They are same, but it's like the brand Beagles became famous మధ్యలో కాబట్టి Beagle కావాలి. Like why they became famous? Even if it doesn't look like a Beagle, but it is a Beagle, they'll take it. అదంతే. లైక్ ఇట్లా రిట్రీవర్స్, గోల్డెన్ రిట్రీవర్స్ ఒక వేవ్ ఉండే, ల్యాబ్స్ ఒక వేవ్ ఉండే, ఏం తెలియనప్పుడు ఇండియాలో పామ్సే వేవ్ ఉండే. అట్లా లైక్ వై దే బికేమ్ ఫేమస్ అని తెలియదు. సోషల్ మీడియా. చాలా షుగర్ కేన్ ఉంది ఇక్కడ ఈ రీజియన్లో. ఫుల్ షుగర్ కేన్ తోటలు, చెరుకు తోటలు. ఇది మొత్తం ఆ వెస్టర్న్ ఘాట్ స్ట్రెచ్ అంతా ఆ గ్రీన్నెస్ వేరేగా ఉంది. థిక్ గ్రీన్ ఉంది బాగా. కొత్త రోడ్ రోలర్. కొత్తదా అది?
రెడ్ లారీ గ్రీన్ లారీ, రెడ్ లారీ గ్రీన్ లారీ. ఇది కాదు, తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు నువ్వు. 4 ఎర్ర లారీలు 6 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు 6 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు 6 తెల్ల లారీలు. ఓకే, నాట్ బ్యాడ్, 90%. నాట్ బ్యాడ్ దిస్ టైమ్. యా, ఫాస్ట్ చెప్పు, పెరగాలి స్పీడ్. 4 ఎర్ర మళ్ళీ 4 ఎర్ర లారీలు 6 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు 6 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు 6 తెల్ల లారీలు. నాట్ బ్యాడ్. పండగ వాడు ర్యాప్ చేస్తున్నాడు, నేను చేసింది కూడా ర్యాపే. ర్యాపినో నువ్వు అయితే ర్యాపీ. నేను ర్యాపిన. ఈ ర్యాప్డ్ నువ్వు ర్యాపినో. మధ్య మధ్యలో వస్తాను. She sells seashells on the seashore. Seashells on the seashore. Fast. Sells seashells on the. Yeah. She sells. ఎవరు బాబు? She sells seashells కాదు. She sells seashells. అవును. So she sells on the seashore. She sells on the seashore. Seashells on the seashore. She sells seashells on the seashore. Seashells on the seashore. Seashells on the seashore. Seashells on the seashore. No, ఎవడానికి she sells seashells on the seashore. She sells seashells on the seashore. She sells seashells on the seashore. Hey, not bad at all. Okay, it was good. పడేసి The sixth sick shakes. Sixth sheep sick. Shakes says ఏడు నుంచి వచ్చినాయి ఇందులో. ఓహో, the sixth six. ఇది బాలే, అసలు అర్థమే కావట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, The sixth sick shakes sixth sheep sick. నా చెవు నొప్పేసింది అది వింటుంటేనే. అమ్మా, the sixth sick shakes sixth. You can't say this fastly. ఎందుకంటే లోనే పోతుంది అది. Half the word నువ్వు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయగలుగుతావు. Or all the words there. Obviously, because like you. Because sixth కూడా నువ్వు sixth దాకా చెప్పవు సెంటెన్స్ లో. ఏమైంది? అరే ముష్టి ముండా వాడక నీ ఇంట్లో పేరగాని చెప్పు బేట. చిన్న బాబు మొత్తం రోడ్ పైన వచ్చిండు పాల్తుగాడు. రౌండ్ ఈడ తిప్పొద్దురా, ఇంటి దగ్గర తిప్పాలి వాడిని. హైవేలో వచ్చి రౌండ్ తిప్పుతున్నాడు రివర్స్ లో. డిఫికల్టీ కూడా ఉంది. బ్యాడ్ కిడ్ ఫోర్డ్ కర్డ్ పుల్డ్ కార్డ్. ఇవన్నీ ఏం బాలే. ఫస్ట్ ఆలోచించాలి, చాలా ఆలోచించాలి. బాధవి చెప్పు, బాధవి అయితే తెలుసు. ఇదా అని చెప్పచ్చు. ఇది పాతదే, టంగ్ టేస్టర్ ఇది న్యూస్ పేపర్ దీంట్లో చూసా ఇది ఒకసారి. సిక్ మళ్ళీ అదే హిక్స్ నిక్ సిక్స్ స్లిక్ బ్రిక్స్ విత్ బ్రిక్స్ అండ్ స్టిక్స్. నేనేం చెప్పాను నాకు అర్థం కాదు. సిక్స్ హిక్స్ నిక్ సిక్స్. ఇంకా హిందీలో ఇస్తుంది, నాకు ఉన్న 2 భాషల్లోనే వస్తలేదంటే. తెలుగు మనకు తెలిసిన వస్తాయి. అట్లీస్ట్ నాకు ఎర్ర లారీ తెల్ల లారీ నాకు తెలుసు. చెప్పు. 4 ఎర్ర లారీలు 6 తెల్ల లారీలు కూడా నేనే చెప్పు తొందర. ఇది గుర్తుందా? తెలుసా నీకు? అసలు మూవీస్ లో కూడా వస్తుంది. నా నూనె నీ నూనె కాదని, నీ నూనె నా నూనె కాదని నేను ఎప్పుడైనా అన్నానా? నా నూనె నీ నూనె కాదని, నీ నూనె నా నూనె కాదని నేను ఎప్పుడన్నా అన్నానా? మస్సక్కొల్లా. ఎప్పుడన్నా అనకూడదు, ఎప్పుడైనా అన్నానా? ఎప్పుడైనా అన్నానా?
నా నూనె నాది Fast గా కాదు, చెప్పు. నీ నూనె నీది కాదు. ఎప్పుడన్నా అన్నాను నాది. సక్కల్లా. నాది నాది కాదు నాది నీది కాదు నీది ఓహో అచ్చా ఉల్టా ఉల్టా. నా నూనె నీది కాదు, నీ ఈ నూనె అమ్మ. నాది కాదు. నేను ఎప్పుడైనా అన్నాను మసక్కల్లా. నాకు అక్కడే సెట్ అయింది అది. అరే ఛత్రపతి, నా నూనె నీది కాదు, నీ నూనె నాది కాదు. నేను ఎప్పుడన్నా చెప్పాను సగం తినేసావు తెలుసా. నూనె కదా తాగేసిన. నా నూనె నీ నూనె కాదని, నీ నూనె నా నూనె కాదని నేను ఎప్పుడైనా అన్నానా? నా నూనె నీ నూనె కాదని, నీ నూనె నా నూనె కాదని నేను ఎప్పుడన్నా అన్నానా? అయిపోయింది. అనలేదు. మరి నువ్వే అన్నావు ఇప్పుడు. అరే ఎన్నిసార్లు చెప్పిన మసకొల్లలో కూర్చోబెడతాదని. అరే సెట్ అవుతుంది అక్కడ. నీ అమ్మ కాదు, మా అమ్మ చెప్పే భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. లక్ష్మణ్ 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 ఏ లక్ష్మణ్ 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 అయిపోయింది. అరే అరే నీ అమ్మ, అరే ఎటొస్తున్నావే పిచ్చుకుంటా, ఎటొస్తున్నావే నీ అమ్మ. వై బ్రో ఫుల్ పక్కకెళ్ళి ఆడుకోపోమా. కాదు వచ్చింది లారీ నాపి పక్కన జరిగి వెళ్ళిపోయింది. వాడు కృష్ణుడు భక్తుడు అన్నమాట, లేదా శివుడు భక్తుడు. ఏదో ఆపడానికి ఇక్కడికి వచ్చి కొంచెం హార్ట్ చేసాడు. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి నాకు మీనింగ్ అర్థమైపోయింది. పర్వాలేదు. అచ్చా ఒక్క భక్ష్యము లక్ష్యమా? ఓకే, అంటే లక్ష భక్ష్యములు తినే లక్ష్మయ్యకి ఒక్కటి తినడం లక్ష్యమా అని. లక్ష భక్షలు తినే లక్ష్మయ్యకి ఒక్క లక్షం తినడం భక్షమా? లక్ష తింటాడా మరి ఏదో అదేందో కూడా తెలియదు నాకు. లక్ష లక్ష భక్ష్యములు అంటే ముద్దలు అనుకుంటున్నా నేను. లక్ష భక్షములు భక్షించు అంటే తిను. లక్ష భక్షములు భక్షించు. అరే మీనింగ్ చెప్తున్నా సో దట్ నీకు గుర్తుంటది. అరే నేను బట్టి కొడుతున్నా, నువ్వు చెప్పు. భక్షించు లక్ష్మయ్యకు. లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్య. లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా? గోలా యా యా గోలే గోలే గోలే. మనకి అమ్మ గోలే. చెప్పేది కానీ నాకు ఈజీనే అనిపిస్తుంది. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా? లక్ష్మి ఏమన్నా నేను అంతే సార్. ట్రూలీ రూరల్ అంట. ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపో. ట్రూలీ రూరల్. ఫాస్ట్ చెప్తా. ట్రూలీ రూరల్ 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 చెప్పేసిన. ఫాస్ట్ గా చెప్పాలి. చెప్పినా పెంచుకుంటూ పొమ్మనట్లే దడ 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 ఫాస్ట్ చెప్పిన. అరే చెప్పినా సాయితి ట్రూలీ రూరల్ ట్రూలీ రూరల్ ట్రూలీ రూరల్ ట్రూలీ రూరల్ అయిపోయింది. ఏదో అయిపోయింది. ట్రూలీ అదే అది లిటిల్ వాడి ఏమైనా సెంటెన్స్ ఇలా అలానే. దంగరు వాడి అంట. ఈ ధూమ్లు కంప్లీట్ చేయండి రా మీరు. హిందూజా కదా? ఎస్. ఏంటి ఎందుకు అయితే చెప్పేసిన చూడకుండా. ఎట్లా తెలుసా? ఎట్లా వెనక ఇట్లా రెండు అటు ఇటు దండం వచ్చి మధ్యలో కలుషం ఉండి త్రిశూలాలు ఉన్నాయి. రిపీటెడ్ సేమ్ పెయింట్. ఆర్చ్ ఐ క్యాప్చర్డ్ ఆర్చ్.
దొరికింది ఆ, చెప్పు ఆపనా బండి దిగుతావా? ఇంత ముందరికి వచ్చాడా 2 కిలోమీటర్లు అయిపోయింది 2 కిలోమీటర్లు కాలే సార్. ఓకే స్కూల్లో ఎప్పుడైనా మెడిటేషన్ ఎక్కడైనా చేయిస్తే గ్రూప్ లో ఓం అన్నప్పుడు ఒకరు మొదలు స్టాండర్డ్ వచ్చాడు సేమ్ అప్పటిదాకా బ్రీత్ తీసుకుని హోల్డ్ చేస్తాం ఎవడైనా మొదలు పెడితే అందామని